నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు. స్వయం కృషికి తొలి సంతకం రామోజీరావు అని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో మీడియా బహిరంగంగా తెలుగు రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించిన సినీ నిర్మాత రామోజీ ఫిలిం సిటీ అధిపతి, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంతాప సభను శనివారం నిర్వహించారు. సమావేశానికి నటుడు మిలిటరీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో భారతదేశపు అత్యున్నత ద్వితీయ పురస్కారం పద్మ విభూషణ్ అందించి దేశం ఆయన్ను సముచితంగా గౌరవించిందని దిలీప్ రాజా చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో నెలకొల్పిన రామోజీ ఫిలిం సిటీని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం తెలుగువారందరూ గర్వించదగిన అంశమన్నారు. క్రమశిక్షణ, వ్యాపార శైలిలో నూతన వరవడి, పట్టుదల లాంటి ఆయుధాలతో రామోజీరావు అభివృద్ధి అంచుల వరకు ఎదిగడంలో అతిశయోక్తి లేదని ఆయన కొనియాడారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ, అనంతరం మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, చిత్రం, మనసు మమత, నువ్వే కావాలి లాంటి ఎన్నో క్లాసికల్ను రామోజీ నిర్మించారని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల మా ఏపీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ముందుగా రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిర్మాత చదలవాడ హరిబాబు, సహాయ దర్శకుడు వెంకీరామన్, నటుడు వేమూరు విజయభాస్కర్, ఇంటూరి విజయభాస్కర్, మన్నే సత్యనారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. The legendary media baron Sri Ramoji Rao sir is no more today. On behalf of Ma AP, our sincere condolences to his family. ఒక పట్టుదల అంటే రామోజీరావు గారిలోనే చూడాలి, క్రమశిక్షణ అన్న రామోజీరావు గారిలోనే చూడాలి. తర్వాత వ్యాపార దృక్పథంలో కొత్త వరవళ్ళు తొక్కే విధానం ఎలా ఉంటుందంటే ఆయనలోనే చూడాలి. ఎందుకంటే అంచెలు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఒక కవిగారు రాసినట్లు ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఊహించనంత స్థాయికి ఎదిగారు. ఆయన భారతదేశం గర్వించదగిన ఒక పెద్ద స్టూడియోని రామోజీ ఫిలిం సిటీని తెలంగాణలో నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ ఎన్ని ఎకరాల్లో తెలుసా? 1666 ఎకరాలు. హాలీవుడ్ సినిమా వాళ్ళే వచ్చి రామోజీ ఫిలిం సిటీ చూసి ఆహా ఓహో అనుకుని అక్కడ సినిమాలు తీసుకుని వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు హీజ్ నో మోర్ అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ సినిమా పీపుల్ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ వాజ్ హ్యాపెన్. ఏదో ఒక రోజున మనిషి పోవాల్సింది తప్పదు. కానీ ఆయన సినిమా నిర్మాతగా ఉన్న, పచ్చళ్ళ వ్యాపారిగా ఉన్న, ఒక పత్రిక అధిపతిగా ఉన్న, ఒక ఛానల్కి అధిపతిగా ఉన్న, ఒక చిట్ ఫండ్కి అధిపతిగా ఉన్న, ఎక్కడ ఉన్న వ్యాపారాల్లో ఎన్ని కొత్త విధానాలు తొక్కాలో అన్ని కొత్త విధానాలు తొక్కి తనకంటూ ఒక సొంత క్రేజ్ను ఏర్పాటు చేసుకున్నారు రామోజీరావు గారు. ఆయన నిర్మించిన సినిమాలు కూడా ఐ కెన్ సే ఆల్ దోస్ మూవీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ మూవీస్, నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ ఫార్మాట్. రామోజీరావు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి అసామాన్య మనిషిగా పట్టుదల, కృషితో ఆకాశాన్నంత ఎత్తు ఎదిగారు. ప్రతి వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ కృషి, పట్టుదల, నిజాయితీ అవే ఆయన్ని అంతవరకు తీసుకొచ్చాయి. ఒక రంగం కాదు. నా చిన్నతనంలో బరిగొడ్డు కాసుకునేవాడికి కూడా రాజకీయం నేర్పింది ఈనాడు పేపర్. ఈనాడు అంటే పల్లెటూళ్ళలో కూడా తెల్లవారేపటికి ఆ పేపర్ కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు.
ఒక రంగం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఒక రంగంలో నిష్ణాతులు అవుతారు, కానీ ఎన్నో రంగాల్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈటీవీలో, అలాగే లేడీస్కి వసుంధర అనేటువంటి ఐటెం పెట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ ప్రతిభని ఆయన చాటి చెప్పాడు. అది పేపర్ చదువుతుంటే కళ్ళంబడి నీళ్లు రాక తప్పదు ఎవరికైనా, మనిషి అన్నవాడికి. అంతేకాకుండా ఇప్పుడు జబర్దస్త్ ఉంది, అదొక సరదా టీవీ, అదొక జబర్దస్త్. ఆ రకంగా ఒకటి కాదు, సాహిత్యం మీద, తెలుగు మీద ఆయన ఎంతో సహకారం అందించాడు. దానికో పేపరు, సినిమా సితారా అనే దానికి ఒక పేపరు. ఈ రకంగా ఉషా కిరణ్ అనే సంస్థ పేరు మీద 87 సినిమాలు నిర్మించారు. వర్షాకాలం మరియు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న దశలో పట్టణంలోని ప్రధాన కాలువల్లో పురపాలక సంఘ అధికారులు వ్యర్థాలను తొలగించి శుభ్రపరుస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం గురవయ్య కాలనీలోని జంపని డ్రైన్ నందు పేరుకుపోయిన వ్యర్థాలను మరియు షీల్డ్ను జేసీబీల ద్వారా తొలగించి శుభ్రపరిచారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న పనులను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు పంట కాలువలకు మరమ్మతులు చేయించాలని తన దృష్టికి తీసుకొచ్చారని, అదేవిధంగా వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో పట్టణంలో డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా ప్రధాన కాలువల్లో పూడిక తీతలు చేపట్టినట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గురవయ్య కాలనీ ఇక్కడ జంపన కాలువ, కోనే కాలువ, అలానే నిన్న పాటి కాలువ అనేది రైతులు కోరటం జరిగింది. ఈ కాలువలు పంట దగ్గరకు వస్తుంది కాబట్టి, ఇది వర్షాకాలం కాబట్టి డ్రైనేజీ సమస్య మన వార్డుల్లో కూడా రోడ్ల మీద వాటర్ నిలబడకుండా ఉండాలనేది మన కోరిక కూడా. అలానే మన రైతుల కోరిక మేరకు ఇలాంటి తీపిస్తున్నాను ఈ కాలువ పూడిక అనేది. నిన్న కమిషనర్ గారు, అధికారులు, మన శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వారం రోజుల్లో ఈ కాలువ పూడిక అనేది తీయమని 2 మిషన్లు పెట్టి తీపిస్తున్నాం. అలానే ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండి శానిటేషన్ కానివ్వండి, వేరే ఈ రోడ్స్ కానీ వార్డుల్లో ఏ సమస్య అయినా సరే మనందరం కలిసి మన సమస్యను పరిష్కరిద్దామని, అలానే ప్రజలకు అందుబాటులో ఉండాలనేది మా ఆశయం కూడా. మేము చేయాల్సింది కూడా శానిటేషన్ మీద, వార్డుల్లో ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరిస్తానికి మా దృష్టి తీసుకొస్తే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి పరిష్కరిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అది గురవయ్య కాలనీ రోడ్డు కావచ్చు, బురిపాలెం రోడ్డు కావచ్చు, గుంటూరు రోడ్డు కావచ్చు, విజయవాడ రోడ్డు కావచ్చు, లేకపోతే ఇంకా రేపల్లె రోడ్డు కావచ్చు. ఈ స్టార్టింగ్ పాయింట్లలో బిల్డింగ్స్ కట్టుకొని దాని ద్వారా వచ్చేటువంటి వేస్ట్ డెబ్రిస్ కానీ, బిల్డింగ్ ద్వారా వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు, డంపింగ్ అవుతుంది. దానివల్ల మన యొక్క ముఖద్వారాలు ఏవైతే ఉన్నాయో అశుభ్రంగా కనపడుతున్నాయి. సో అలాంటి వారందరికీ గమనిక, అలా చేయొద్దనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే అలా చేయడం వల్ల ఊరి యొక్క శుభ్రత పాడవుతుంది. అలాంటి డెబ్రిస్, వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్కడ వేయాలో కొన్ని స్పేసెస్ మేము ఐడెంటిఫై చేసిస్తాం. సో ఇచ్చినప్పుడు వాటిల్లో మాత్రమే వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వేస్తే కనుక కొంత తీవ్రంగా కూడా ఉంటుంది.
అలా అయినా ఎవరైనా వేస్ట్ తోటి మేము గమనిస్తే కనుక సిఎండి వేస్ట్ రూల్స్ ప్రకారం ఫైన్లు కూడా వేస్తాము. సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా టీడీపీ నేతలు నెహ్రూ రోడ్లోని సీతారామ మందిరం వద్ద మొక్కుబడులు తీర్చుకున్నారు. టీడీపీ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రజిక చెరువు వద్ద గల రామ మందిరం నందు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు జరిపి మొక్కుబడులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వల్లూరి నరసింహారావు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, మునిపల్లి దుర్గాప్రసాద్, గుమ్మడి సరోజ్ బాబు, గుమ్మడి ప్రసాద్, ఉపేంద్ర, నిద్ర శ్రీనివాసరావు, శివరామరాజు, పావులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, అట్లాగే గుంటూరు పార్లమెంటుకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, నాలా లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అంతకుముందు యాగం చేయటం జరిగింది. యాగం చేసిన రోజు ఈ సీతారామ స్వామి గుడి దగ్గర 101 కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పెరిగాడు. 4 ఎమ్మెల్యేలని నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది, ఏదో జాలి చేసి నేను వదిలేస్తున్నానన్నాడు. ఈరోజు ఆ దేవుడు ఓటర్ల లోపంలో వచ్చి ప్రతిపక్ష హోదా లేకుండానే చేసిన ఘట్టం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ, గవర్నమెంట్ని కానీ తిట్టిన నోళ్ళన్నీ మూతపడ్డాయి. ఈరోజు వాళ్ళు ఎక్కడ దాంకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ దాంకున్నా మా నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నారు. వాళ్ళని తీసుకురావటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరిగిద్ది. తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారు విజయం సాధించాలి అని, గుంటూరు పార్లమెంటరీ స్థానానికి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విజయం సాధించాలని కోరుతూ, అదే సందర్భంగా దేశ సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని కోరిన సందర్భంగా ఏ కోరిక అయితే ఈ దేవస్థానంలోని శ్రీరామస్వామి వారిని కోరామో ఆ కోరిక మేరకు ఫలించిన సందర్భంలో తెనాలి, ఆంధ్రప్రదేశ్, గుంటూరు పార్లమెంటు స్థానాలు మరియు దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడటంతో ఏ రోజైతే ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు తెనాలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు 111 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సందర్భంగా బుర్రిపాలెం టీడీపీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు తెనాలి వైకుంఠపురంలో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామం నుండి తెనాలి వైకుంఠపురం వరకు కాలినడకన చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా కూటమి విజయం సాధించినందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు విజయవంతంగా గెలిచినందుకు మీ పాదయాత్రతో లేడీస్ మొత్తం కలిపి దాదాపు 200 మంది వైకుంఠపురం వచ్చాము. ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఒక సైకో, ఒక ముఖ్యమంత్రి, ఒక జగన్ ఓడిపాటంతో మొత్తం ఒక స్థాయితో పోయినట్టే. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఈ రోజు నుంచి మొత్తం శకం మొదలవుద్ది. ఇక ప్రజా పరిపాలన, రామరాజ్యం పాలన పాలవుద్ది. ఈ సైకో ఈ 5 సంవత్సరాల హింసలు, కేసులు ఒకళ్ళనే కాదు, అందరూ కింద కార్యకర్తల కాడి నుంచి చంద్రబాబు నాయుడు వరకు మొత్తం మాజీ మంత్రులని అందరినీ ఈ 5 సంవత్సరాలు హింస పెట్టి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడు. ఇవాళ మా మహిళలు, పురుషులు మొత్తం కలిపి ఇవాళ పాదయాత్రతో వైకుంఠపురం ఇలా వచ్చాము పాదయాత్రతో. మరి పోతే ఇక్కడి నుంచి రామరాజ్యం పాలన పోవాలని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కష్టాలన్నీ తొలగి రాక్షస పాలన నుంచి విముక్తి అయ్యి
ప్రజల కోరిక మేరకు అద్భుతమైన విజయాన్ని కని విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ ఒకే తాటిపై ఈ రాక్షస పాలన అంతమందిస్తున్నామని చెప్పుకొని ఈరోజు ఆ దైవబలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి ఈ విజయం ప్రజలందరి విజయంగా భావించి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి తమ మొక్కులు తీర్చుకోవటం కోసం ఈ మహిళలందరూ మా గ్రామస్తులందరూ మా చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజార్టీతోటి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడమే కాక ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణాన్ని చింతిస్తూ అంగళగుదురు గణేష్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీ రూపకర్త, ఈనాడు, ఈటీవీ మార్గదర్శి, ఉషా కిరణ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి, ప్రియా, మయూరి ఫిలిమ్స్ లాంటి సంస్థల వ్యవస్థాపకులుగా వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయులు రామోజీరావు అని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి కొనియాడారు. ఒక సామాన్య వ్యక్తి అత్యున్నత శిఖరాలకు ఎదగగలమని రుజువు చేసిన మహనీయులు రామోజీరావు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత రామోజీరావు అని పేర్కొన్నారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారు ఇక లేరు అన్న వార్త చాలా బాధాకరం. రామోజీరావు గారు ఈనాడు యొక్క సంస్థల్ని ఏ విధంగా నడిపారు అనేది మనం చూసాం. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కానివ్వండి, ప్రభుత్వాలు తీసుకునేటటువంటి ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయో వాటి మీద అలుపెరగనటువంటి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ప్రతి క్షణం కూడా ఈనాడు పేపర్ అంటే, ఈటీవీ అంటే వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది అనేటటువంటి ఒక మార్కుతో పనిచేసిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగువాడి యొక్క శక్తిని, తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా సినీ రంగానికి ఒక గొప్ప శక్తిగా తెలుగువాడు ఏదైనా సరే సాధించే శక్తి తెలుగువాడికి ఉంది. సినీ రంగంలో ఏదైనా మంచి సినిమాలు తీయాలంటే బాంబేనో లేకపోతే చెన్నైయో అనే దాన్ని కాదు, గొప్ప సినిమా ఏదైనా తీయాలంటే రామోజీ ఫిల్మ్ సిటీకి రండి, మా శక్తి ఏంటో మీకు చూపిస్తాం అని చెప్పి నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, హనీష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. చెరుకూరు రామోజీరావు గారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈరోజు లేరు అంటేనే చాలా బాధాకరమైన విషయం. వార్తా ప్రపంచంలో పేరెన్నిక గల ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఊసరవెల్లి లాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసి చివరి రోజుల్లో పాపం అతనికి క్షోభ పెట్టారు. అయినా కానీ అతను ఈ గడిచిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఒక యోధుడిలాగా పోరాడి మరి ఈరోజు మరణించడం జరిగింది. అతని ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజాత శత్రువు రామోజీరావు అని టీడీపీ నేతలు కొనియాడారు. శనివారం రామోజీ సంస్థల అధినేత రామోజీరావు అకాల మృతికి చింతిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రామోజీ అంటే అక్షర రూపమని, సామాజిక సంఘ సంస్కర్త అని ఆయన 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రికను స్థాపించి అనతి కాలంలోనే తెలుగువారి మానస పుత్రికగా పత్రిక ఎదగటంతో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేదనే వార్త జీర్ణించుకోలేని విధంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్పవాడు మార్గదర్శి సిట్స్ అని స్థాపించి
అతి చిన్న స్థాయి నుంచి 10 రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు ఎలా దాచిపెట్టుకోవాలో మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి నేర్పి వాళ్ళకి ఎంతో కొంత ఇది ఇలా గనక మనం ఉంటే మనం ఎదుగుదలకి బాగుంటుందన్న ఆలోచనతో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన మహానుభావుడు, తెలుగుదేశం పార్టీకి ఎన్నంటి ఉండే గొప్ప వ్యక్తి, ఎన్టీ రామారావు గారికి అతి సన్నిహితుడు. ఎప్పుడు కూడా పత్రికా రంగంలో పొరపాటు అనేది లేకుండా అతను ప్రజలకి నిజాలు తెలియజేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఒక రైతు కుటుంబంలో పుట్టి తను ఎంతగా ఎదిగినా కూడా రైతుల గురించి, రైతు శ్రేయస్సు గురించి మర్చిపోకుండా అన్నదాత అనే పత్రికను పెట్టి ఆ పత్రికని ఆయన చేసిన వ్యాపారాల్లో అన్నిట్లోకి ఆయనకి లాస్ వచ్చిన పత్రిక అన్నదాత అయినా కూడా ఆ లాసును కూడా ఆయన భరాయించి రైతులకు మేలు చేయాలని అన్నదాత పత్రికను కంటిన్యూ చేసి మొన్నటి వరకు ఇచ్చేశారు. అయినా ఇప్పటికీ కూడా ఆయన టీవీలో ఒక అరగంట ఉదయము సాయంత్రం రైతుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి రైతుల కోసం ఆయన చివరి నిమిషం వరకు రైతులకి సేవ చేయాలి, నేను రైతు కుటుంబంలో నుండి వచ్చాను, నేను ఎంత ఎదిగినా రైతును మర్చిపోకూడదని ఆయన రైతుల కోసం నిరంతరం శ్రమించారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లబల్లి గ్రామ ప్రజలు టీడీపీ విజయం సాధించిన సందర్భంగా తెనాలి వైకుంఠపురంలో మొక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు, నక్క ఆనంద్ బాబు ఇరువురు గెలిచిన సందర్భంగా అదేవిధంగా నక్క ఆనంద్ బాబుకి మంత్రి పదవి రావాలని టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు ఎడ్లబల్లి నుండి 200 మందితో పాదయాత్రగా ఎడ్లబల్లి గ్రామం నుండి దిండుపాలెం, తెనాలి, పినపాడు మీదుగా వైకుంఠపురం చేరుకుని ప్రత్యేక పూజల ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కాదురా, ఎల్లుంటారు వచ్చేది సోమవారం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వెంకటరమణ గోవింద, రఘుకుల నందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం లాగా మారి యువతలో, ముసలి వాళ్ళలో, మధ్య వయసు వాళ్ళలో అని కాకుండా అందరిలోనూ ఇచ్చేసి ఒక ప్రభంజనం సృష్టించి ఒక రామరాజ్యాన్ని సృష్టించినందుకు మేమందరం సంతోషంగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా మొక్కుని ఇలా చెల్లించుకున్నాము. దేశం సుభిక్షంగా ఉండాలని తెలుగుదేశం ద్వారా మేము కోరుకుంటాం. ఎడ్లపల్లి నుంచి వచ్చాం. వేమూరు నియోజకవర్గం నక్క ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం అనుకొని ఎడ్లపల్లి నుంచి నరసింహస్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్రగా ఇక్కడ దాకా వచ్చాం. పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్ర వేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన చేరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల ద్వారా
లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారన్నారు. ఈనాడు పత్రిక స్థాపన ద్వారా మీడియా రంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రామోజీరావు మృతి తెలుగువారికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పత్రికా రంగంలో నవశకం నిర్మాణ ప్రదాత చెరుకూరి రామోజీరావు మరణం తీరని లోటని పట్టణ బీజేపీ అధ్యక్షులు అడప సంపత్రాయుడు అన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహా పోరాట యోధుని కోల్పోయామని అడప సంపత్రాయుడు అన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు ఆయన కుటుంబ సభ్యులకు ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అక్షర యోధుడు అస్తమించడం చాలా దురదృష్టకరం. భారతదేశంలో ఉన్న పత్రికా రంగంలో పెను మార్పులు సృష్టించి తెలుగువారి యొక్క ఖ్యాతికి పునాది వేసి తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని మందికి తెలియజేసే పత్రికా రంగంలో ఉన్న రామోజీరావు గారు అదేవిధంగా చాలామందికి ఉపాధి కల్పిస్తూ అటువైపు చిట్ ఫండ్స్లో కానీ లేదా ప్రియా పచ్చళ్ళలో కానీ మరి యొక్క సినిమా రంగంలో కానీ అందరికీ కూడా చాలామందికి ఉపాధి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి. వారి యొక్క ఎదుగుదలకి కారణం వాళ్ళ ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ అని ఎవరైనా చెప్తారు. ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి ప్రజల యొక్క కష్టాలని, సుఖాలని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉండేది కేవలం పత్రికా రంగం అని నమ్మి ఆ పత్రికా రంగంతోనే ప్రజలందరినీ కూడా చైతన్యం చేయటం, ప్రభుత్వం పైన తను నమ్మిన సిద్ధాంతంతో తనకున్న ఆలోచనతో ప్రభుత్వాన్ని మార్చాడని చెప్తారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ మారిన ప్రభుత్వం మీద కూడా సద్విమర్శలు చేయటంలో ఆయన యొక్క గొప్పతనం ఉండేది. ఎప్పుడు కూడా కత్తి కన్నా కలం గొప్పదని పత్రికా రంగం నమ్మే విధానాన్ని ఆయన అవలంబించేవారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరం. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైకానస పండితులు, నాగమారుతిలు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకోట్ల విశ్వనాథ శర్మ సుందరకాండ విశిష్టతను వివరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని అన్నారు. 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయంలోనే అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వర, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వర, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలాప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక షరాబ్ బజార్లో వేయించినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం పూట విశేష స్నపన కార్యక్రమం, అలాగే మంజు సూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది. ఈ 108 సార్లు పారాయణ చేసిన భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే అన్నప్రసాద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం పూట విశేషంగా అనేక రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించడం కోరుతున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.